మై వీరంతా గాజులబ్బాయికి రమ్మని చెప్పావా? పెళ్లికి మన వాళ్ళందరూ వస్తున్నారా? వస్తున్నారు. పెద్ద నాన్న ఎవరో వచ్చారు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ రజోదేవి సన్. కొడుకువా? యా. అంటే మన బావా? ఎందుకు వచ్చావు? వాట్? అది ఇంకా బతికే ఉందా? హే, ఏంటలా మాట్లాడతారు? ఆఫ్ కోర్స్ షీస్ అలైవ్. యా. ఎవరు రమ్మన్నారు నిన్ను? మీ నేనే రమ్మన్నాన్రా. నువ్వా? అవును. ఏ? ఏమిట్రా, మన శుక్లా గారు లేరు, అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రజ్జోను కూడా చూశారట. మన దేవి పెళ్లి ఎలాగో వస్తూనే ఉండే, మనం కూడా రజ్జోని చూసి చాలా కాలం అయింది కదా, ఈ వంకతోనన్నా దాన్ని చూడొచ్చు అని పెళ్లికి రమ్మని కార్డు పంపించాను. ఏ తల్లిగా నీ కూతురు పెళ్లికి పిలిచే హక్కు ఆ మాత్రం నాకు లేదా? ఎలాగోలా చావండి. చిచి. నేను మీ అమ్మమ్మకి చెల్లెల్నిరా. వాడు నా కొడుకే, మీ అమ్మకి అన్నయ్య అవుతాడు. వాడి ముక్కు మీద కోపం ఉంటుందే గాని మీ అమ్మంటే వాడికి గుండెల నిండా ప్రేమేరా. చిన్నప్పటి నుంచి దాన్ని వాడి చేతుల మీదుగా పెంచాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని కోపం, అంతే. మీ అమ్మమ్మ తాతయ్యల కర్మకాండ కూడా ఆయన చేతుల మీదే జరిపించారు బాబు. చూస్తారేంట్రా, లోపలికి తీసుకెళ్ళండి. హాయ్ హలో వెల్కమ్ టు శంకరవనం. ఒక్కొక్కరే నువ్వు అమెరికా నుంచి వచ్చావురా నాయనా? ఐ లవ్ యూ. ఇక్కడ ఏమిటి అద్దెకు దిగారా? అబ్బా, ఒకటి కనపడదు ఒకటి కనపడదు. నీకు అన్ని ప్రాబ్లమ్సే. బాస్, నేను మీకు ఏమవుతానో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. ట్రై చేద్దాం. అదే ఇందాక మిమ్మల్ని తిట్టలేడే బద్రీనాథ్ మామయ్య, ఆయన భార్యకి మేనమామ కొడుక్కి తోడలుడు తమ్ముడిని. ఎవడికి పుట్టావు? ముట్టు పగిలిపోతుంది. నీకుందే? ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏమవుతాను? కన్ఫ్యూజన్ అవుతావు. కొట్టాడు కొట్టి మీద సరిగా. నేను నీకు మేనమ అవుతాను. హలో. ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా వదలే. నేను నీకు అత్తేనవుతాను బాబు. అత్తయ్య. నేను నీకు అక్కనవుతాను అక్క. బాబు. చాలు చాలు, మేమందరం నీకు చుట్టాలం బంధువులం. ఈ పెళ్ళయ్యేలోపు ఎవరెవరేంటో నీకే తెలుస్తుంది. బాబుని లోపలికి తీసుకెళ్ళండి రా. ఓ బాస్, మీరు ఇంత ఎలాగెలా ఉన్నారు? అసలు మీరు ఏ క్రీమ్ ఐస్ క్రీమ్ వాడతారా? మొమ్మంతా పూసుకుంటే సేవలు వచ్చి కుట్టి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఇలాగ తెల్లగా తయారవుతావు. వెళ్ళాలి పక్కలా. ఇంతకీ ఇతను ఎవరంటే పరిచయం చేయలేదు? నేను ఇతనికి బ్రాని. ఐ మీన్ మై బ్రో, మై డాడ్స్ ఫ్రెండ్ సన్ అక్షయ్. పాటలో ఉంటాడు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఎప్పుడనగా బయలుదేరారో ఏంటో, మొహాలు చూడండి ఎలా పీకిపోయాయో. వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రండి రండి, మీకు అది చూపిస్తాను. జస్ట్ బి సేఫ్. వారి 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 నువ్వు రజ్జోదేవ్ కొడుకు అంటరా? నీకు ఇప్పుడు స్పీకర్ పని చేసినట్టుంది. రజ్జోదేవ్ కొడుకే. నేను మనిషి పని మనిషిలో ఉండు. ఈ వారంలో వచ్చాడు నీ ఎద్దులు బండి మాకు. షీ స్పీక్స్ లైక్ మై మామ్ బ్రో. ఓ రియల్లీ కమ్. అవును, హ్యాపీ ఎక్కడా కనిపించట్లేదు. దాని బావ అమెరికా నుంచి వచ్చాడని తెలిస్తే దాన్ని పట్టలేం మనం. హట్ చేయడం ఒక కళయ్య, అది అందరికీ చేత కాదు. కానీ నాకు ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. ఈ ఫ్యాన్స్, ఇండస్ట్రీలో ఉన్న చోటా మోటా హీరోలు వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, కానీ అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. అదే నా బాధ. వాళ్ళు రియాక్ట్ అయితేనే కదా మన కాంట్రవర్సీ పెరిగేది, కాసులు రాలేదు. ఆ విషయంలో నేనయ్యా బాగా డిసప్పాయింట్ అయ్యాను. సరేలే, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ వెంటనే ఎవరో ఒకరితో పెంట పెట్టుకోవాలి. ఈసారి ఎవరి మీద సినిమా తీస్తే బాగుంటుందంటో? వెంకటేష్ గారి మీద ఒక కాంట్రవర్సీ సినిమా తీద్దాం సార్. వెంకటేష్ మీద కాంట్రవర్సీ ఏంటయ్యా? వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో, ముఖ్యంగా లేడీస్లో మంచి జెంట్ల్మెన్ ఇమేజ్ ఉంది. అదీగాక అతనిలాగా అతని ఫ్యాన్స్ కూడా చాలా సాఫ్ట్, రియాక్ట్ అవరు, తిట్టరు. తిట్టని వాళ్ళ మీద సినిమా తీస్తే మనకే మైలేజ్ వచ్చిద్ది. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు, శోభన బాబు లాంటి క్లాస్ హీరోల జోలికి వెళ్ళకూడదు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి ఇలాంటి మాస్ ఐడియాల్స్ని టార్గెట్ చేస్తే తిట్లకు తిట్లు, డబ్బుకు డబ్బు, పబ్లిసిటీకి పబ్లిసిటీ. అది స్ట్రాటజీ అంటే. అందుకే కదా ఆ మధ్య లక్కీ ఎన్టీఆర్ అని పెద్ద ఆయన మీద ఒక సినిమా తీసి పడేశాను. సార్ అయితే మాస్కే మాస్, అభినయ సింహం బాలకృష్ణ గారి మీద తీయండి సార్. రేయ్, నువ్వెక్కడ దొరికేవరా నాకు? బాలకృష్ణ మీద సినిమా తీస్తే మ్యాటర్ ఫ్యాన్స్ దాకా వెళ్దాం. నా నట్టింటికి వచ్చి కంటి చూపుతో చంపేస్తాడు. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న వెటకారాలు, సెటైర్లు అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్ మీద చేసినట్టుగా డైరెక్ట్ అటాక్ ఇస్తే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి మీద తీయండి సార్. పైకి ఏలగట్టి కింద మంట పెడతాడు. సార్ చివరాకన్నా సూపర్ ఐడియా చెప్తాను సార్. పోసాని కృష్ణమూర్తి మీద తీయండి సార్.
నో అది నాకంటే మెంటల్ కేసు. లవ్ యూ రాజన్ మైక్ తీసుకున్నాడంటే కడిగి పడేస్తాడు. మీరేంటి సార్ అన్నిటికీ భయపడతారు? టీవీలోనేమో నాకు అసలు భయం అంటేనే తెలీదు, భయానికి నేనంటే భయం అంటూ బిల్డప్లు ఇస్తారు. భయం అనేది లోపల ఉండే ఒకానొక భయమేనయ్యా. మనం భయపడుతున్నామన్న విషయం భయానికి తెలిస్తే అది మనల్ని మరింత భయపెడుతుందయ్యా. అందుకే లోపల అటు ఇన్సైడ్ ఎంత భయం వేస్తున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉంటాను. అంటే రేసు గుర్రంలో శృతి హాసన్ లాగన్నమాట. ఏంటి పెంచల ద్వారా ఇలా వచ్చావు? నల్లపోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నావయ్యా. తమ రావాలా? పెద్దయ్య గారు గద్దెని ఎక్కాలా? పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు చచ్చేది లేదు. మీకు అయ్యైనా కుయ్యైనా నేనే. నేను వస్తాను, మీరు ఎక్కమని చోట ఎక్కుతాను. వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. దండాల ద్వారా నాన్న, ఈ ఎస్టేట్ పెదరాన్న గారిది కదా, ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే? ఒరే వెర్రినా బర్రే, ఇలాంటి వెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరా? ఆ ఊదురాపు. ఏమండి, ఇప్పుడైనా రావడం? అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారొచ్చి కూర్చున్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి. ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది. నువ్వేం కంగారు పడుకు, లోపలికి పద. అయితేనే కొనకెళ్ళి గుండు కొట్టించుకోవడం ఖాయం. పురుషోత్తం గారు, మీ అమ్మాయి ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి, ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి. ఊళ్ళో ఎవరు గుండు గీకించుకోవాలన్నా వీళ్ళే డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు, ఏ గేదెకు దురదీసినా మా చెట్లకే గోక్కోవాలి, ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి, ఏ కుక్కకు టీయమనిపించినా. రేయ్ ఆపరా, అలా గింజుకుంటూ మన చరిత్రంతా చెప్పక్కర్లేదు, ఆపు. అది సరే, ఈ ఆస్తిపాస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం. నిజమే అనుకోండి, కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. ఏ చచ్చినా ఈ ఊరు రారు. చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు. అదేమిటండి? మా అక్కగారు, అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య, అక్కడే చనిపోయింది. ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక. అబ్బా ఏమిటే, ఇక్కడ శుభవాని పెళ్లి మాటలు జరుగుతూ ఉంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు. నువ్వు ఊరుకో. పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు? అబ్బా బావగారు. పురుషోత్తం గారు, మేము ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం. శుభం. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, హృషికేశ. మంగ అమ్మా, పప్పుడికి అవసరం వస్తుంది, పొయ్యి మించి దించేసావా? సరే. కేశవ, నారాయణ, ఒరే మాధవ, ఒరే పోలేయా, ఆవుకి దూడకి నీళ్లు పెట్టావా? ఎక్కడ వదిలాను? సరే, మొదటి నుంచి వస్తే సరే. బామ్మా, చేస్తే జపం చెయ్యి, చూస్తే పనులు చూడు, రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది. ఏం రాదురా, ఆ దేవుడికే తెలుసు నాకెన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో. అవన్నీ చుట్టం అలవాటు అయిపోయింది. ఒరే నాయన, అట్టా నిలబడు. ఏమిటి బామ్మా? ఏమిటి బామ్మ అలా చూస్తున్నావు? రాజు, ఈ ముఖంలో నాకు నీ తండ్రి కనిపిస్తున్నాడు. 3 పదులు నిండకుండానే వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయి. బాధపడకు బామ్మ, ఆ మిగతా 70 ఏళ్ళు నేను బ్రతుకుతానుగా. నా బంగారు తండ్రి, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు 1000 ఏళ్ళు బతకాలి నాయన. అబ్బా, ఈ ముద్రేవిడు బామ్మ పసిపిల్లాడిలాగా. ఇప్పుడు నేను మగాణ్ణి, పురుషుణ్ణి. గొప్ప పురుషువి. నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు పసుకున్నవేరా నాన్న, నువ్వు నాకు పసుకున్నవే. అబ్బా, ఈ పిట్టల్ని కొట్టుకొచ్చేపటికి మహాశ్రమ అయిపోయింది నాకు. కిష్టయ్య, రే కిష్టయ్య. వచ్చాడ్రా పెట్టాలి దొరా. ఏమిటి తాతయ్య? చూసావా మీ తాతయ్య ప్రతాపం? ఏమిటి ఇవన్నీ నువ్వు కొట్టినయే? ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా. ఇవాళ నా చేతుల్లోంచి ఓ పులి తప్పించుకుపోయింది. అదే కొంచెం బాధగా ఉంది నాకు. ఏమిటి? పులే? ఎస్, ఎలిఫెంట్. నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి భౌ భౌమని మురుగుతూ వెళ్ళిపోయింది పులి. భౌ భౌం అంటూ పులి వెళ్ళిపోయిందా? భౌ భౌం అనేది కుక్క కదా. రేయ్, మీ తాత ఇంకొంచెం సేపు మాట్లాడితే సింహం తుమ్మిందని, కోతి మాట్లాడిందని అని జోలికోతలకు వస్తాడు. ఒక్కటి నిజం కాదు. చూసావా తాతయ్య, బామ్మ నిన్ను నమ్మడం లేదు. ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామ్మని తీసుకెళ్ళు, తేలిపోతుంది. అది ఒక్కటే తక్కువ సంబడం. ఈయన ఆటకెడుతున్నాడో ఎక్కడికి ఎడుతున్నాడో ఎవడికి తెలుసు? ఎవడు చూశాడు? అంటే ఏం నీ ఉద్దేశం? నేను ఎవడో వేటగాడికి 10 రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పిట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావేంటి? అదే జరిగింది. అదే సురయ్య, ఎవడరాడు? సురయ్య, ఏమిటి నువ్వు ఇలా చేసావు? ఏం చేశాను బాబాయ్? బాబాయ్, చూసావు బామ్మ? అవునరా, నేను చెప్పిళ్ళా, ఆ పిల్లకాయలతో గోళీలాడి ఆయన పరువు మన పరువు ఏనాడు పెన్నెలో కొట్టుకుపోయింది. అంటే మేము ఫ్రెండ్స్. సిగ్గు లేకపోతే సరే.
ఏంటి బాబాయ్ చెప్పు. నువ్వు ఆ కోయడికి 10 రూపాయలు ఇచ్చావు కదా, ఆ 10 చాలదు ఇంకో 10 పట్టమని గొడవ చేస్తున్నాడు. అదే కోయవాడికి పిల్లాడు పుడితే 10 రూపాయలు బహుమానం ఇచ్చాను. సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు. ఇంకో 10 తెమ్మని బాబాయ్ని పంపాడు. డబ్బు పిల్లాడి కోసం కాదు, నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే. ఛీ, పో బయటికి వెళ్ళు పో. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. నేనంత తెలివి తక్కువ వాడినా? వర్షం ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రాత్రంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. నువ్వు తాగావుగా? నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క. రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి. నిన్న పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. నేనే తాగాను రా. అబద్ధాలు అడగదు. నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క. రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను. వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను. తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా. పెళ్లి పేరుతో ఒకరింటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికి ఒక చెంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది. మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర. జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసుండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాల పరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగున్నారా? మొగుడుతో గడప దాటానికి 1-10 సార్ల నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేని ఈ డేటింగ్ కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్మొస్తారమ్మా. వాట్ రామ్? మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారెందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను, ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగబోడేస్తున్నారండి. రండి ఇంట్లోకి వెళ్దాం. నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు? అమ్మా, మా అమ్మ మా నాన్న. ఏంటిది? కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత. అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు
మా అమ్మకి వంట చేసి పెడతాడు. యా మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు. యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు. యా మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చెయ్యాలనుకుంటాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? ఇట్స్ సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను అనమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాడిని నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే? యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, బాయ్. ఏంటి తెలుసా? కాంపిటీషన్ ఎంట్రీ నేనే పంపించాను. మీ అందరికి సంతకాలు కూడా తీసుకున్నాను రా. సంతకాలా? రోయ్ అదేరా, బ్యాంక్ అకౌంట్ ఫామ్స్ తో పాటు కాంపిటీషన్ ఫామ్స్ పైన కూడా సంతకాలు తీసుకున్నా. రోయ్ మాకు మాట చెప్పాలి కదా నువ్వు. కాంపిటీషన్ లో గెలవాలంటే మనం రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి. లక్షల మంది మనల్ని ఆన్లైన్ లో గమనిస్తున్నారన్న విషయం ముందే తెలిసిపోయింది అనుకో, ఎవరిలాగా వాడు ఉండకుండా నటించడం మొదలు పెడతాం. దాంతో వ్యూవర్షిప్ పడిపోతుంది, కాంపిటీషన్ లోనే మనం గెలవలేము. అయితే మాత్రం మాకు చెప్పకుండా సంతకాలు ఎట్టించేసుకుంటావు నువ్వు? ₹1,00,00,000 ప్రైజ్ మనీ రా. ₹1,00,00,000? గెలిస్తే తలా 25 లక్షలు వస్తాయి. ఇక రూల్స్ అంటావా, వెరీ సింపుల్. వీలున్నంత వరకు కెమెరాకి యాక్సెసిబిలిటీలో ఉండాలి. మన ఫ్లాట్ లో 4 ఇడియన్ కెమెరాలు అరేంజ్ చేసి, ₹1,00,00,000? మన పైన ఒక మెంటర్ ఉంటాడు. వాడు మనని ట్రాక్ చేసి వీడియోను ఆన్లైన్ లో డిస్ప్లే ఇస్తుంటాడు. మనలో ప్రతి ఒక్కరి పర్సులో వాయిస్ రిసీవర్, లొకేషన్ ఐడెంటిఫై చేసి చిప్ ఉంచాను. కెమెరా యాక్సెసిబిలిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వాయిస్ రిసీవ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాడు. అట్లీస్ట్ మనలో ఒక్కడన్నా సీసీ కెమెరాకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనం కాంపిటీషన్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం. ఐ థింక్ వి విన్ దిస్ గేమ్. ₹1,00,00,000 కోటే. మొత్తానికి ఆ సీనియర్ లవర్స్ మిమ్మల్ని జూనియర్ లవర్స్ అనుకున్నారనమాట. చిత్రంగా ఉంది. రెండోసారి కలిసినప్పుడు ఇంకో విచిత్రం జరిగింది. రెండోసారి ఎక్కడ కలుసుకున్నారు? ఈ పార్క్ లోనే అనుకున్నాను, అందుకని మీ పార్క్ తీసుకొచ్చా. ఆ రోజు నా హీరోయిన్ ఆ బెంచ్ మీద కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటుంది. నేను పల్లీలు తింటూ పవన్ కళ్యాణ్ పాటలు వింటూ ఎంటర్ అయ్యాను. చిన్ని ఐ బటర్ఫ్లై. కన్నపిల్ల అనుకున్నాను, పిల్ల తల్లి అన్నమాట. ఓ ఇతనా? పాపకన్నీ తండ్రి పలుకులే వచ్చాయి. అసలు ఇప్పుడు తల్లేనా? పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా మ్యాగజైన్ మేకలన్న వదిలేస్తుంది. దీనికి కళ్ళకలక రాను. ఛీ, ఇతను అసలు తండ్రేనా? పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా పల్లీలు తిండమే పనిగా పెట్టుకున్నాడు. వీటికి డైజెషన్ ప్రాబ్లం రాను. అయ్యో, పాప ఏడుస్తుందే. ఏమ్మా, మొగుడు పెళ్ళాలన్న తర్వాత 2 తిట్టుకుంటారు, 4 కొట్టుకుంటారు. అంత మాత్రాన పాపను చల్లగాలికి తీసుకొచ్చి గాలి వదిలేస్తావా? అది అసలు మీరు బిడ్డను కలిసి కన్నారా? ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా? పాప ఆవిడ అంటదయ్యా, పెళ్ళమన్నాక ఒక మాట అంటది. అంత మాత్రాన ఇంటికెళ్ళి వంట చేసుకోవా, పిల్లని పెట్టుకోవా? ఏ మొగుడు నువ్వు? ఏమయ్యా, అసలు ఈ పాప నా పాప కాదయ్యా. నా పాప కాదు, నాకు అసలు పెళ్ళే కాలేదు. నాకు మాత్రం అయినట్టు మరి. అయ్యో, పాపను ఆడించమంటే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళావా? నా తల్లి ఊరుకో. సీన్ తేడా వచ్చింది. రా రా రా. చాలా బాగుంది. కేకరా, మీ 2వ మీటింగ్లోనే మిమ్మల్ని భార్యాభర్తలు చేసిందన్నమాట ఈ సభ్య సమాజం. సరే గాని, ఇంతకీ మీ లవ్ జర్నీ ఎక్కడ మొదలైంది? అదిగో ఆ బస్సులో. హాయ్. మీరు ఈ రాడ్ మీద చేయిస్తే నేను దిగుతానండి. నువ్వు దిగటా నేనెందుకు చేయాలి? ఈ ల్యాంప్ రాడ్ నాది కాబట్టి. సారీ. అమ్మయ్యా,
ఏమండి నాకు చేంజ్ ఇవ్వాలి. ఓ మీకు 30 రూపాయలు ఇవ్వాలి కదా. నాకు కూడా 20 రూపాయలు ఇవ్వాలి. ఓకే ఓకే. చిల్లర లేదు, ఓ పని చేయండి అమ్మా, 50 రూపాయలు ఇస్తాను, ఇద్దరు షేర్ చేసుకోండి. అయ్యో అదెలా? దిగండి అమ్మా, దిగండి దిగండి. పదండి. ఇటువంటి నేను తీసుకొస్తా. సరే. ఈ 50 రూపాయలని మరాఠీ భాషలో ఏమంటారు తెలుసా? తెలీదండి. కొంకణి భాషలో తెలీదని చెప్పాను కదా, వెళ్ళండి. తెలీదంటండి. అదే చిల్లర లేదంట. ఎలా మరి? అక్కడికి వెళ్ళి కాఫీ తాగితే చిల్లర వాళ్ళే చచ్చినట్టు ఇస్తారు. పదండి. బాస్ సార్, 1/2 ఫిల్టర్ కాఫీ అదిరిపోవాలి. ఓకే సార్. నా పేరు బుచ్చిరాజు, అందరు ముద్దుగా బుచ్చి అని పిలుస్తారు. మీ పేరు? నా పేరుతో మీకేం పనండి? ఆయన పేరు అడగని చెప్పేస్తారు. నా పేరు బలభద్రపాత్రుని వీర వెంకట శివసత్య గంగా తులసి మాణిక్యమ్మ మహాలక్ష్మి అని చెప్పేస్తారు. ఇంకా నయం, షార్ట్ కట్ లో ముద్దుగా మహా అని పిలుస్తారని కూడా చెప్పేస్తారు అనుకుంటున్నారేమో పాపం. మహా, ఆహా, మహాబెట్స్ బుచ్చి. నా వయసు 28 సంవత్సరాలు, మీకు ఒక 26 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటా. ఏంటండి మరి నువ్వు ఊరుకుంటుంటే ఆడపిల్లని పట్టుకుని వయసు అడిగేస్తున్నారు? ఆయన 26 ఏంటండి? 26 మా కుమారత్త కూతురు చిన్నారికి మొన్న August 15th కి 25 నుండి 26 వచ్చాయి. నేను దానికంటే 2 ఏళ్ళు చిన్నదాన్ని. అయినా ఈయన గారు వయసు అడగగా అని చెప్పేస్తారు. మరి ముదురు అనుకున్నాను, 24. ఏజ్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నేను కళానికేతన్లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాను. మరి మీరు తెలుసుకుని ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఎంత MBA పూర్తి చేసి ఖాళీగా ఉంటే మాత్రం నా చేత చెప్పించాలనుకుంటే జరిగే పనా? ఆశ దోశ అప్పడం వడ ఇడ్లీ పొంగల్ పూరి కూడా ఉంది మేడం. అవునా? నువ్వు వెళ్ళి నాకవయ్యా. చిచ్చి, ఇది కాఫీయా కుల్ఫీయా? చండాలంగా ఉంది. అవును, మీ కాఫీ పెడతా వచ్చా? సచిన్ దగ్గరికి వెళ్ళి నీకు బ్యాటింగ్ వచ్చా అని అడిగినట్టుంది. నేను పెట్టే కాఫీ కోసం పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మా ఇంట్లో క్యూ కడతారని మీకెందుకు చెప్పాలండి? ఏమండి, నేను డిసైడ్ అయిపోయాను. ఏమని? మీరు నాకు చిల్లర చెల్లిగా అవ్వ కూడా ఇవ్వక్కలేదు, జీవితాంతం. ఎందుకు? రోజు మీ చేత్తో కప్పు కాఫీ ఇస్తే చాలు, జీవితాంతం. అర్థమయ్యేటట్టు చెప్పండి. చెప్పేస్తారు. మిమ్మల్ని మొదటి చూపులోనే లవ్ చేశానని, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకో డిసైడ్ అయ్యి చెప్పేస్తారు. పాపం, నాతో ఐ లవ్ యూ చెప్పేష్టం ఎవ్వరి వల్ల కాదు.